స్వాతి. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లోకి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందంటే పానీపూరి, ఎక్కువగా అమ్మాయిలకి. సో అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఏం చేస్తాం, పూరి అడగగానే పూరి ఇచ్చి పూరిలో పప్పు వేసి దాని తర్వాత పానీ వేస్తారు. ఆ పానీ ఇప్పటిదాకా చేత్తో వేశారు, ఇక మీదట అలాంటివి జరగదు. ఎందుకు, ఏంటి, అసలు ఆ స్పెషాలిటీ ఏంటనేది మనం తెలుసుకుందాం రండి. ఏంటనేది మనం ముందుగా చెప్పుకున్నాం కదా, పానీపూరి బండి దగ్గరికి వచ్చాం. ఆయన్ని అడుగుదాం అసలు ఏంటి ఇక్కడ స్పెషల్, హ్యాండ్తో కాకుండా అదర్ ఏముందో ఏంతోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జనరల్గా చూసుకుంటే మనకి ప్రతి పానీపూరి బండి దగ్గర చేత్తో వేస్తారు. సో మన దగ్గర ఏంటి సార్ స్పెషల్? మన దగ్గర చేతోటి వేస్తారు, కానీ అది కూడా హైజీనిక్ గా గ్లవ్ తోటి వేస్తారు. అది కాకుండా మన దగ్గర ఆటోమేటిక్ పానీపూరి మెషిన్ ఉంది. ఓకే. దాని కింద పూరి పెడితే ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తుంది, మీరు తినేయచ్చు. దెర్ ఇస్ నో హ్యాండ్ ఇంటర్వెన్షన్, ఎవరి హ్యాండ్ ఉండదు. మీ హ్యాండ్ తోటి మీరే తినచ్చు, ఎవరిది ఉండదు. 100% హైజీనిక్ గా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా పూరి తీసుకొని పోయి మనం అక్కడ పెట్టేస్తే మనకి అక్కడ ఏమైనా ఫ్లేవర్స్ ఉంటాయా సార్? అక్కడ మీకు వచ్చేసి 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. పుదీనా, రెగ్యులర్ పుదీనా అని, కచ్చా ఆమ్ అని, ఖట్టా మీఠా అని, అట్లా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవాళ 3 ఫ్లేవర్స్ ఒకటి హ్యాండ్ వాష్ కింద పెట్టాము. సో అక్కడ కూడా ఏది చెయ్యి అనేది తగలదు, ఆటోమేటిక్ గా సెన్సార్ బేస్డ్ లో పనిచేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఉన్న హిస్టరీని మీరు మార్చేస్తున్నారు పానీపూరిలో. సో అదొకసారి మనం చూద్దామా? సో చూసాం కదా, ఫస్ట్ అయితే పూరి తీసుకున్నారు, దాని తర్వాత బఠానీ అండ్ ఆనియన్స్ వేస్తారు. డైరెక్ట్ గా అక్కడి నుంచి వచ్చి ఆ మిషన్ దగ్గరకు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటనేది మన శివ గారు చెప్తారు. సార్, ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? చాలా సింపుల్. ఇక్కడ మీకు 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, అట్లాగే డిఫరెంట్ నాజిల్స్ ఉన్నాయి. జస్ట్ మీరు పూరీల కింద పెడితే వాటర్ అలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కింద పూరి పెడితే పూరికి వాటర్ ఫిల్ అయిపోతుంది. సో యూ కెన్ ఈట్, దెర్ ఇస్ నో హ్యాండ్ ఇంటర్వెన్షన్. మీ హ్యాండ్ తోటి మీరు పెట్టుకుని తినేయచ్చు. సో డైరెక్ట్ గా మన చేతులతో మనము ఆ వాటర్ ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఎటువంటి హామ్ అయితే ఉండదు, మన చేతులతో మనం తీసుకుంటాం కాబట్టి. సో ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. సో ఫస్ట్ నేను పుదీనా తీసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ ఎలా ఉంది ఏంటి అంటే, ఒరిజినల్ గా ఉందా లేకపోతే ఇదేమైనా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందో అది తినేసి చెప్దాం. సీరియస్లీ చాలా అంటే మన హ్యాండ్తో చేసేదానికంటే ఇది చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే మిషన్లో ఏమైనా డిఫరెంట్ టేస్ట్ తగ్గుతుందా లేకపోతే ఇంకొంచెం ఏమైనా పెరుగుతుందా అన్న డౌట్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇది ఏంటి, అసలు ఎలా దీంట్లో పెడతారు, ఈ ప్రాసెస్ ఏంటి, ఈ మిషన్ అసలు అంతా ఏంటో మనం తెలుసుకుందాం. శివ గారు, ఇందులో మనం ఫ్లేవర్స్ ఎలా వేస్తూ ఉంటాం? మనము ఫ్లేవర్స్ వచ్చేసి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఇవన్నీ ఫ్లేవర్స్ దీంట్లో మధ్యలో కలుపుకుంటూ, సో దీన్ని మోటార్ బేస్డ్ ఇక్కడ నుంచి సక్షన్ చేసుకుని మనకి పైన నుంచి ఇలా వదులుతుంది వాటర్. సో ఏ ఫ్లేవర్కి వెళ్ళినా అలా ఫ్లేవర్ మోటార్, ఇక్కడ మోటార్ ఆన్ అయిపోయి ఈ మోటార్ నుంచి వాటర్ అనేది చేస్తుంది. ఈ వాటర్ కూడా చేసేది హైజీనిక్ గానే చేస్తాం. అండ్ ఆల్ ద వేస్ట్ వాటర్ ఏదైతే వస్తుందో దాని సెపరేట్ గా కింద బిన్ ఉంది, ఆ బిన్ లో కలెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏదైనా సరే ఇట్ విల్ నాట్ కమ్ టు దిస్ వన్. 100% హైజీనిక్, మీకు ఎక్కడ ఏది ఇది లేకుండా. పోస్ట్ కోవిడ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఈట్ పానీపూరి. సో కోవిడ్ లో ఎట్లయితే హ్యాండ్స్ మాటికి వాష్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. సో అట్లాంటి స్ప్రెడబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఈట్ పానీపూరి.
రాదర్ దాన్ చేయి ముంచి పెట్టడము ఎట్లయితే ఉంటుందో జనరల్ గా, దానికంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, మనం ఎనీ ఫ్లేవర్ దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఎనీ ఫ్లేవర్ సెట్ చేసుకోవచ్చు, ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు, ఒకటే ఫ్లేవర్స్ పెట్టుకోకర్లేదు. అసలు శివ గారు అంటే నార్మల్ గా ఎవరికి లేని ఆలోచన మీకు వచ్చింది. సో ఇది మీరు తయారు చేస్తారా లేకపోతే ఏమైనా పర్చేస్ చేస్తారా? లేదు, ఇదైతే నేను యూట్యూబ్ వీడియోస్లలో చూసి ఇక్కడ లోకల్ గా మనకున్న మ్యానుఫ్యాక్చరర్ ఇండస్ట్రీస్ ఎస్జికే ఇండస్ట్రీస్ అని ఉంది, వాళ్ళని అప్రోచ్ అయ్యాము. ఓకే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర ఈ మెషినరీ ఉన్నది. ఓకే ఆ మెషినరీ చూసి ఎట్లా ఉంది చూసి దాన్ని బట్టి ఇక్కడ తీసుకున్నాం వాళ్ళ దగ్గర, ఎస్జికే ఇండస్ట్రీస్ దగ్గర. ఓకే సార్, అంటే సార్ ఇది మీరు అంటే ఎక్కడ చూసినా సరే నార్మల్ గా ఉంటుంది. సో మీరు ఇది ఎందుకు కొనాలనుకున్నారు ప్రత్యేకంగా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి హైజీనిక్, ఇది ఓకే సంథింగ్ న్యూ, ఓకే ఎవరి దగ్గర లేనిది, అవును అందు గురించి అని. ఇవాళ రేపు ఎవరి దగ్గర ఎక్కడ ఏది చూసినా ఎనీ షాప్ ఓకే వేర్ ఎవర్ దెర్ ఈస్ న్యూ పీపుల్ గెట్ అట్రాక్టెడ్. ఓకే సో కొత్తగా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ హైజీనిక్ కాబట్టి ఎస్ దిస్ ఇస్ అ గుడ్ వన్ టు టేక్ ఇట్ అని తీసుకున్నాను. ఓ, జనాల స్పందన ఏంటి సార్ దీని మీద? వాళ్ళు జనాల స్పందన చాలా బాగుంది. పీపుల్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు నాకు. Okay. ఈవినింగ్ 7 అట్లా అయితే రెగ్యులర్ తినే వాళ్ళు రెగ్యులర్ వస్తారు కస్టమర్స్. స్పందన అయితే చాలా బాగుంది. ఓకే, ఇంకోటి అంటే దీని వల్ల ఇది కొన్నందుకు చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే ఒకవేళ లాస్ ఏమైనా వస్తుందా లేకపోతే ఏంటనేది. సో దీని వల్ల లాస్ ఏమైనా ఉందంటారా? దీనివల్ల లాస్ అనేది ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లోకల్ ఆర్ ది ఏరియా యూ సెలెక్ట్. దాన్ని మీరు ఎలా మార్కెట్ చేసుకుంటారు అనే దాని మీద. నాకైతే దీని మీద అయితే ఏం లాస్ లేదు. ఐ మీన్ ప్రాఫిట్ ఈస్ వర్కింగ్ గుడ్. ఓకే ఓకే సార్, అంటే ఇది ఎంత వాటర్ అంటే ఎంత పానీ కావాలో అంతే పానీ అది మనం అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఇవ్వడం తక్కువ ఇవ్వడం ఇట్లాంటిది ఏమీ లేదు. సో ఇది అంటే ఒక 10-15 మంది వచ్చినప్పుడు ఇక్కడ ఏం రష్ ఇట్లా ఏం కాదు కదా? ఏం లేదు, ఇటు నుంచి నలుగురు నుంచోవచ్చు, అటు నలుగురు నుంచోవచ్చు. 2 sides తినొచ్చు. ఓకే ఓకే 2 sides తినొచ్చు. వన్ సైడ్ అయితే నలుగురే తినాలి అట్ ఎ టైం, ఆర్ 6 తినాలి. ఇటు అయితే అటు ఇటు ఇంకోటి ఒక ఇద్దరు. ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని తినేసేయచ్చు ఒకవేళ ప్రశాంతంగా. అన్ని ఒకటేసారి వేసుకోవాలంటే వేసుకొని తినేయచ్చు, ఓకే లేదా ఒక్కొక్కటి తినాలంటే ఒక్కొక్కటి తినొచ్చు. ఓకే, సో రష్ ఉన్నా నాకు ఆ ఇష్యూస్ ఏమి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అంటే ఈ మిషన్ గురించి చాలా మందికి అర్థమయ్యేలాగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలా బాగుంది. ఇంకా దీనివల్ల చాలా మందికి ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.